చాలా తక్కువ టైంలో తక్కువ స్పాన్లో చాలా ఎక్కువ పబ్లిసిటీ వచ్చిన పేరు కృష్ణపట్నం. కరెక్ట్గా జూబ్లీ హిల్స్ ఏరియాలోనే ఎందుకు పెట్టాలనిపించింది ఫస్ట్ బ్రాంచ్? జూబ్లీ హిల్స్లో తెలుగు క్యూజిన్ చాలా తక్కువగా ఉన్నాయి. ఓకే. ఒక 1, 2, 3 అలా ఉన్నాయి రెస్టారెంట్లు, కానీ అవి కూడా ఒక ఫుడ్ బిజినెస్ పెట్టాలి అంటే ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి? లైసెన్సెస్ కానివ్వండి, ఇంకా దాని పర్మిషన్స్, అన్నిటి కోసం మనం వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. అసలు మీరు ఈ కృష్ణపట్నం స్టార్ట్ చేసి ఈ 6 years జర్నీలో మీరు ఫేస్ చేసినటువంటి స్ట్రగుల్స్ ఏంటి? మెనూని స్టాండర్డైజ్ చేయడంలో స్ట్రగుల్, అంటే ఒక కన్సిస్టెన్సీ తీసుకురావడానికి చాలా స్ట్రగుల్ చేసాము. స్టాఫ్ కన్సిస్టెన్సీ. ఈ స్విగ్గీ జొమాటోలో ఫుడ్ ప్రొవైడ్ చేయడం అనేది ప్రాఫిట్టా లాసా? మార్కెటింగ్ స్ట్రాటజీ అండి, దాన్ని లాస్ ప్రాఫిట్ కింద చూడొద్దు మనం. హాయ్ రజనీకాంత్ గారు. అండి, బాగున్నారా? సూపర్, మీరు ఎలా ఉన్నారు? గుడ్, సూపర్ అండి. మీ దాంట్లో చాలా మంది చాలా ఇంటర్వ్యూస్ చేశారు, అవును. బట్ ఇది కొంచెం డిఫరెంట్. నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, కృష్ణపట్నానికి కృష్ణపట్నం అనే పేరు ఎందుకు పెట్టాలనిపించింది? ఆ పేరే ఎందుకు పెట్టారు? కృష్ణపట్నం అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ అయిన టౌన్ నేమ్ కనుక, సో మనం కూడా ఆంధ్ర క్యూజిన్ స్టార్ట్ చేయాలి. సో ఆ టైంలో ఎప్పుడైతే కృష్ణపట్నం స్టార్ట్ చేసామో ఆ టైంలో చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. లైక్ ఇటాలియన్ ఉంది, చైనీస్, చాలా ఫేమస్ రెస్టారెంట్, మెక్సికన్ వచ్చాయి, చాలా వెరైటీస్ వచ్చాయి. కానీ తెలుగు ఫుడ్ వచ్చాయి, కానీ ఏదో వెళ్తూ ఉండే. ఆ టైంలో ఆ నేమ్ సూటబుల్ అవుతుంది అనుకున్నాము. సో ఇంకా ఆంధ్ర క్యూజిన్, మెయిన్ క్యూజిన్తో స్టార్ట్ చేసాము కృష్ణపట్నం. చాలా తక్కువ టైంలో తక్కువ స్పాన్లో చాలా ఎక్కువ పబ్లిసిటీ వచ్చిన పేరు కృష్ణపట్నం. అవును, మార్కెట్లో చాలా గట్టిగా వినపడింది. కరెక్ట్గా జూబ్లీ హిల్స్ ఏరియాలోనే ఎందుకు పెట్టాలనిపించింది ఫస్ట్ బ్రాంచ్? ఆ టైంలో మనకి జూబ్లీ హిల్స్లో తెలుగు క్యూజిన్ చాలా తక్కువగా ఉన్నాయి. ఓకే. ఒక 1, 2, 3 అలా ఉన్నాయి రెస్టారెంట్లు, కానీ అవి కూడా కొంచెం అప్పుడప్పుడే అవి అంతలా వెళ్తలేకపోతున్నాయి ముందుకి. సో ఆ టైంలో మనం స్టార్ట్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ ఆంధ్ర క్యూజిన్, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ కలిసే విధంగా, అంటే ఆ క్యూజిన్ని మనం పబ్లిక్ తీసుకొచ్చినాము. అప్పుడు మనకు సక్సెస్ అయ్యాం దీని. అసలు మీరు ఈ కృష్ణపట్నం స్టార్ట్ చేసి ఈ 6 years జర్నీలో మీరు ఫేస్ చేసినటువంటి స్ట్రగుల్స్ ఏంటి? చాలా అండి, చాలా. అంటే స్ట్రగుల్స్ అంటే ఏ విధంగా ఉన్నాయంటే, మెనూని స్టాండర్డైజ్ చేయడంలో స్ట్రగుల్, అంటే ఒక కన్సిస్టెన్సీ తీసుకురావడానికి చాలా స్ట్రగుల్ చేసాము. స్టాఫ్ కన్సిస్టెన్సీ అండ్ స్టాఫ్ ఏమంటారంటే, వాళ్ళు ఎక్కువ ఇక్కడ మన దగ్గర వర్క్ చేయడానికి మనం చాలా వర్కౌట్ చేసాము. కృష్ణపట్నం డమ్మీ బ్రాండ్స్ కూడా వచ్చాయి. ఓకే. వాటిని కూడా మనం ఎప్పటికప్పుడు మార్కెట్ తెలుసుకుంటూ ఈ మెనూను ఎప్పటికీ స్టాండర్డైజ్ చేసుకున్నాం కనుక దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఆ విధంగా ముందుకెళ్తున్నాం. ఇది ఫ్యామిలీ రెస్టారెంట్. కరెక్ట్. ఫస్ట్ టైము హైదరాబాద్లో ఒక ఫ్యామిలీ రెస్టారెంట్లో ఆల్కహాల్ని ఇంట్రడ్యూస్ చేయాలి అని మీకు ఎందుకు అనిపించింది? ఆల్కహాల్ ఎందుకు ఉన్నదంటే, మనకి ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ మనకు ఒక పండగ వాతావరణం ఉన్నప్పుడు ఏమవుద్దంటే, మన ఫ్యామిలీ అంతా కలిసినప్పుడు ఎవరికి ఏది కావాలో వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఆల్కహాల్ తీసుకునే వారికి ఆల్కహాల్, మాక్టైల్ తీసుకునే వారికి మాక్టైల్, అంటే జ్యూసెస్, ఇవన్నీ కలిసి ఒక పండగ వాతావరణం తీసుకొచ్చే విధంగా మనం కృష్ణపట్నంని ముందుకు తీసుకెళ్తున్నాం. అండ్ ఒక రెస్టారెంట్కి వచ్చేటప్పుడు, మీ దగ్గరికి వచ్చేటప్పటికి కిడ్స్ ఉంటారు, సో లేడీస్, జెంట్స్, అలాగే బ్యాచులర్స్, సో వీళ్ళందరినీ అట్రాక్ట్ ఎలా చేయగలుగుతున్నారు మీ రెస్టారెంట్కి, కృష్ణపట్నానికి? సో బై ద మెనూ అండి, మనం మెనూ డిజైన్ చేసిన విధానం ఆ విధంగా ఉంది. అవన్నిటినీ అన్ని కోణాలను దృష్టిలో పెట్టుకొని మనం మెనూ డిజైన్ చేస్తాం. ఓకే. సో స్పైసీ లెవెల్స్ కానివ్వండి, లెస్ స్పైసీ ఫర్ పిల్లల కోసము, ఇంకా వేరే వేరే క్యూజిన్ లైక్ చైనీస్, తందూర్లో, ఇంకా తెలుగు క్యూజిన్. ఎట్లాగో తెలుగు క్యూజిన్ అంటే మనం కూర్చుంటే, ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా మనకి ఒక కాక్టైల్ ఉండాలి, అంటే లిక్కర్ గ్యారంటీ ఉండాలి. ఆ విధంగా ఉంది పెద్దవారికి, చిన్నపిల్లలకి చైనీస్ ఉంది. అట్లాగే కొన్ని మెనూ డిజైన్ చేసి పెట్టాము మనం పిల్లల కోసము. లేడీస్ కూడా వాళ్ళు అఫ్కోర్స్ లైక్ చేస్తారు. ఇంటి ఫుడ్ లాగానే ఉంటుంది మనకి. బేసికల్గా ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేసేటప్పుడు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే మెనూ ఫిక్స్ చేయడం. కరెక్ట్. సో ఆ మెనూని మీరు ఎలా ఫిక్స్ చేయగలిగారు ఇంత అట్రాక్ట్ చేయడానికి? అవునండి, ఇది కొన్ని సంవత్సరాల తరబడి మా ఎండి సార్ వాళ్ళ టీం అంతా కూర్చొని చాలా రెస్టారెంట్లు విజిట్ చేసిన తర్వాత వాళ్ళ ఆలోచన విధానం ఒక కొలిక్కి తీసుకొచ్చి ఒక మెనూ డిజైన్ చేసి మెనూను స్టాండర్డైజ్ చేసి దాంతో మనం ముందుకు వచ్చాం. బేసికల్గా మీ రెస్టారెంట్లో
చెఫ్ని బేస్ చేసుకొని రెస్టారెంట్ రన్ చేస్తారా, లేదా మీరు క్రియేట్ చేయబడిన రెసిపీని బేస్ చేసుకొని రెస్టారెంట్ని రన్ చేస్తారా? అలా ఉండదండి. ఏ విధంగా ఉంటుందంటే మెనూని డిజైన్ చేసిన తర్వాత షెఫ్ని మనం తీసుకునే ముందు మనం ట్రయల్స్ ఇస్తాం. ట్రయల్స్ తీసుకుంటాం వాళ్ళ దగ్గర. ట్రయల్స్ తీసుకొని దానిలో ఎవరైతే మనకు 70-80% బాగా చేశారో వాళ్ళని తీసుకొని మన మెనూకు ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి. సో ఆల్రెడీ మీరు ఒక రెసిపీని క్రియేట్ చేసి ఆ రెసిపీని ఈ చెఫ్కి ట్రైనింగ్ ఇస్తారు. కరెక్ట్. ఓకే, ఈ 6 years నుంచి ఫస్ట్ నుంచి ఏ చెఫ్స్ అయితే ఉన్నారో అదే చెఫ్ని మీరు కంటిన్యూ చేస్తారు. కరెక్ట్, అవును, వాళ్ళే. మీ రెస్టారెంట్లో దొరికే ఫుడ్ తినడానికి, అంటే కృష్ణపట్నంలో దొరికే ఫుడ్ తినడానికి ఎందుకు రావాలి? అసలు మీ బిజినెస్ యూఎస్పీ ఏంటి? అది సీక్రెట్ అండి, అది మేము రివీల్ చేయలేము. కానీ ఏంటంటే ఆ ఓకే, మెనూ వచ్చేసి స్టాండర్డైజ్ చేశాము. ఆ టేస్ట్ అనేది కన్సిస్టెన్సీ ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ఇప్పుడు తినండి, మళ్ళీ 6 months తర్వాత తిన్నా కూడా సేమ్ టేస్ట్ ఉంటుంది. అదే మెయిన్ పాయింట్ ఆఫ్ సక్సెస్. ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్తే హార్డ్లీ 10 నిమిషాలు ఒక ఫ్యామిలీతో వస్తే వెయిట్ చేయడానికే చాలా ఇరిటేట్ ఫీల్ అవుతాం. కమింగ్ టు ద కృష్ణపట్నం, ఒక దాదాపు నేను చాలాసార్లు చూశాను, విన్నాను, టేబుల్ త్వరగా బుక్ అవ్వదు. అవును. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మినిమం మీ గేట్ బయట, అంటే మీ రెస్టారెంట్ గేట్ బయట దాదాపు ఒక అరౌండ్ 40 to 50 members మినిమం 1 hour వెయిట్ చేయాల్సిన టైం వస్తుంది. ఎందుకు అంటే అంత స్పెషల్ ఏముంది ఇక్కడ? కొన్నిసార్లు 40-50 అది 100s ఎబోవ్ కూడా ఉంటుంది వెయిటింగ్. వీకెండ్స్ 100s ఎబోవ్ కూడా ఉంటుంది. సో అది ఏంటంటే సార్, టేస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంది. సో ఆ సర్వీస్, మనం ఇచ్చే సర్వీసు వాళ్ళు ఓన్ చేసుకున్నారు, కృష్ణపట్నం బ్రాండ్ని ఓన్ చేసుకున్నారు. బేసికల్గా ఫుడ్ బిజినెస్ అనేది చాలా రిస్క్. చాలా వరకు క్లిక్ అయితే బాగుంటుంది. ఫుడ్ బిజినెస్ రిస్క్ అని తెలిసినా మీరు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు అసలు? అంటే ఎలా స్టార్ట్ చేశారు? ఈ 6 years ఇంత సక్సెస్ఫుల్గా ఎలా రన్ చేయగలుగుతున్నారు? అంటే సార్, ఇది 6 years కింద స్టార్ట్ చేసినప్పుడు అన్ని స్ట్రగుల్స్ ఎంతోమంది మాట్లాడుకున్నాడు కాదు, చాలా స్ట్రగుల్స్ అయినాయి. స్టాబిలిటీ ఉండకపోయేది. మనం మెనూ ఒక రకంగా అప్ అండ్ డౌన్ అవుతూ ఉండేది. అవన్నిటినీ దాటి ఒక మెనూ పైన మా ఎండి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు కిచెన్లో ప్రతి ఐటమ్ రెగ్యులర్గా చెక్ చేస్తారు. మార్నింగ్ రెగ్యులర్గా చెక్ చేస్తారు. ఏ విధంగా అంటే ఈవెన్ షెఫ్స్ కూడా వాళ్ళు రెగ్యులర్గా, మేనేజర్స్ రెగ్యులర్గా చెక్ చేస్తారు. మెనూ అందరూ చెక్ చేస్తారు. ఫుడ్ టేస్ట్ అందరు చేస్తారు. మేనేజర్ అనేవాడు గ్యారెంటీగా చెక్ చేస్తారు. ఒక షెఫ్, మేనేజర్ ఇద్దరు కూర్చొని చెక్ చేసుకొని వాళ్ళు చెక్ లిస్ట్ రెడీ చేసుకుని ఓకే అన్న తర్వాతనే అప్పుడు మనం కస్టమర్స్కి పంపిస్తాం. ఓకే, సో కస్టమర్ దగ్గరికి వెళ్ళడానికి ముందే మీరు ఇవన్నీ చెక్ లిస్ట్ మొత్తం చూసుకున్న తర్వాతే కస్టమర్ దగ్గరికి ఫుడ్ వెళ్తుంది. 100%. కృష్ణపట్నంలోని మీ రెసిపీ మీరే క్రియేట్ చేసింది. ఈ 6 yearsలో ఎప్పుడైనా మీ రెసిపీ బయటికి రివీల్ అయ్యి మిమ్మల్ని మిస్గైడెన్స్ చేసే ఓకే అలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా? జరిగిందండి, అది కూడా జరిగింది. మన సేమ్ నేమ్తో వేరే వాళ్ళు ఒక ప్లేస్లో కృష్ణపట్నం వాళ్ళు డమ్మీ ఓపెన్ చేశారు. అంటే కృష్ణపట్నంకి ముందో వెనక ఇంకొక పేరు పెట్టి అది జరుగుతుంది. అది కొంచెం బాధాకరమైన విషయమే. కాకపోతే ఏంటంటే, ఎవరు ఇంతకుముందు మీరు అడిగిన క్వశ్చన్, అందరు వస్తారు, అందరు సక్సెస్ కావాలి కదా, మాకు కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొన్ని స్టాండర్డ్స్ మాకు కూడా ఉంటాయి. సో మేమేంటంటే ఈ ఫ్రాంచైజెస్ కానీ ఇవన్నిటికి వెళ్ళాం మేము. మా ఎండి గారు ఏం చెప్తారంటే, ఫ్రాంచైజీ వద్దు, ఫ్రాంచైజ్ చేస్తే ఏమవుద్దంటే మన స్టాండర్డ్స్ ఇవన్నీ పోతాయి. కనుక ఏంటంటే మనమే ఓన్గా ఓపెన్ చేస్తాం. చేస్తే మనం ఉన్నాయి చాలు, ఇంకా ఓపెన్ చేస్తే మనమే చేస్తాం. ఆ కాన్సెప్ట్తో వెళ్తారు. ఇప్పుడు దాకా మీకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? 3 branches ఉన్నాయి మనకి. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36. ఇప్పుడు ఈ బ్రాంచ్ వచ్చేసి 6 years కింద స్టార్ట్ చేసాము. ఇది మెయిన్ బ్రాంచ్, ఫస్ట్ బ్రాంచ్. అండ్ సెకండ్ బ్రాంచ్ వచ్చేసి నెక్సెస్ మాల్, కూకట్పల్లి నెక్సెస్ మాల్లో ఉంది. అది సెకండ్ బ్రాంచ్. థర్డ్ బ్రాంచ్ వచ్చేసి మనకు రీసెంట్గా ఓపెన్ చేసాము. ఇట్స్ బీయింగ్ 3 months. అది శరత్ సిటీ మాల్, ఏఎంబీ మాల్లో ఉంది. ఓకే, సో టోటల్గా కృష్ణపట్నానికి 3 branches మాత్రమే ఉన్నాయి, అది కూడా హైదరాబాద్లో ఉన్నాయి. అంటే మీ ఫుడ్ బిజినెస్లో మీకున్న బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏంటి? బిగ్గెస్ట్ ఛాలెంజెస్ వచ్చేసి ఎప్పుడంటే డల్ అయిపోతుంది అప్పుడప్పుడు బిజినెస్. ఓకే, అంటే అప్పుడు కూడా మాకు ఏమనిపించదు, కానీ మనం ఎక్కడ ఏమైనా ల్యాక్ అవుతున్నామా, ఆ ల్యాక్ అవుతున్నాయి. కొన్నిసార్లు మనకి హైడ్ అవుతుంటాయి. అప్పుడే మనకి అదే బిగ్ ఛాలెంజ్. అవి హైడ్ కాకుండా మనకు ఎక్స్పోజ్ అయినప్పుడే, ముందుకు వచ్చినప్పుడే, అప్పుడు మనం ఈజీగా ఛాలెంజెస్ని అధిగమించి వెళ్ళొచ్చు. చాలామంది స్విగ్గీ జొమాటోలో పెట్టుకోవడం వల్ల వాడు 30% తీసుకుంటున్నాడు, మాకేం మిగలట్లేదు అని కొంతమంది. రెస్టారెంట్లో ప్రైస్ ఒకటి ఉంటుంది, వాడు స్విగ్గీలోని వేరే ప్రైస్ ఉంటుంది. దీనివల్ల మేము చాలా లాస్ అయిపోతున్నాం అని కొంతమంది. కొన్ని డెలివరీ బాయ్ తింటున్నాడా అంటే లేదు, రెస్టారెంట్ వాళ్ళకి వస్తుందా అంటే లేదు. అసలు మధ్యలో సంబంధం లేని ఒక యాప్లో ట్రాన్స్ఫర్ చేసినందుకు ఒక పార్సిల్ మీద హీల్ గెట్ ఈజీలీ 100 నుంచి 150 అరౌండ్ ఖచ్చితంగా తను సంపాదిస్తున్నాడు. చాలామంది స్విగ్గీ జొమాటోలో పెట్టడం లాసే,
బిజినెస్ లాస్కే చేస్తున్నారని చాలామంది చెప్పారు. అట్లా ఏముండదండి. అది బ్యాక్ బోన్ ఉంటుంది. స్విగ్గీ జొమాటో అనేది బ్యాక్ బోన్ ఉంటుంది. సో ఎవరి స్టాండర్డ్స్ వాళ్ళకు ఉంటాయి. కొంతమంది స్విగ్గీ జొమాటో విన్నే రెస్టారెంట్లు నడుపుతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది మనలాగా ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చే డైన్ చేస్తే ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే కాన్సెప్ట్తో ఉన్నారు. అది మన రెస్టారెంట్ కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో ఎంటైర్ కాన్వర్జేషన్లో మీరు ఎక్కువగా చెప్పింది ఏంటి అంటే ఒక రెస్టారెంట్ మెయిన్ యూఎస్బి ఈజ్ మెను, కరెక్ట్, టేస్ట్, కరెక్ట్. ఈ రెండు. నిజంగా మీరు చెప్పిన మీ మెనూలో మీరు క్రియేట్ చేయబడినటువంటి రెసిపీలో నిజంగా అంత దమ్ముందా? 100% ష్యూర్. 100% ష్యూర్. సో నేను కూడా టేస్ట్ చేసి చెప్పాలనుకుంటున్నాను. డెఫినెట్లీ. అండ్ కాలకూర షోర్బా నుంచి స్టార్ట్ చేయండి. అండ్ సింగరయ్య చికెన్ వింగ్స్ ఉంటాయి మన దగ్గర. ష్యూర్. మీ రెస్టారెంట్లో మీరు ఏదైతే స్ట్రాంగ్గా చెప్తున్నారో ఆ ఐటమ్ తెప్పించండి. జెన్యున్గా నేను కూడా రివ్యూ చెప్తాను. తప్పకుండా టేస్ట్ చేపిస్తాము. దీని పేరేంటి సార్? కాలకూర షోర్బా, ఓకే. బోన్ సూప్. దీని యూజెస్ ఏంటి సార్? బెనిఫిట్స్ ఏంటి? అంటే మనకి బోన్ స్ట్రాంగ్ అవుతాయి. ప్లస్ మీకు మనకైనా థ్రోట్ పెయిన్ ఉన్నా కూడా రికవర్ తొందరగా అవుతాం. మీడియం స్పైసీ బట్ టేస్ట్ బాగుంది. ఏమన్నారు? కాళ్ళ కూర షోర్బా. షోర్బా చాలా బాగుంది సార్. నిజానికి సూప్స్ నేను పెద్దగా లైక్ చేయను, బట్ ఈ సూప్ మాత్రం నిజానికి బాగుంది, చాలా బాగుంది. నిజంగా బాగుంది. ఈ స్టార్టర్ ఏంటి సార్? ఇది సింగరయ్య చికెన్ వింగ్స్ అండి. టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం స్పైసీగా ఉంటుంది. స్పైసీ, కొంచెం స్పైసీగా ఉంటుంది. అంటే మన ఆంధ్ర ఫుడ్ అంటే స్పైసీగా ఉండాలి. తెలుగు ఫుడ్ చాలా బాగుంది సార్. ఇది కూడా క్రిస్పీగా ఉంది. అవును. ఇలాంటి చికెన్ తింటున్నప్పుడు ఇలాంటి ఈవినింగ్ టైము కరెక్ట్గా ఉండాల్సినవి ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. అర్థమైంది. అది కూడా రెడీ చేశాను, వస్తుంది. ఏం రెడీ చేశారు? రోడ్ నెంబర్ 36లో ఉన్నాం కదా. ఓకే. ఆ రోడ్ నెంబర్ 36ని మీ దగ్గర తీసుకొస్తాను. రోడ్ నెంబర్ 36. అవును. పిలిపించండి చూద్దాం. కాక్టైల్ నేమ్ వచ్చేసి రోడ్ నెంబర్ 36. సో రోడ్ నెంబర్ 36 ఈ కాక్టైల్ పేరు. మీ కృష్ణపట్నంలో దొరికే ఒక సిగ్నేచర్ కాక్టైల్ ఇది. ఇదే బెస్టా? ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర. సో అందులో ఒకటి మాకు అది వస్తుంది. ఒక్కటి మాత్రమే. సో దీని పేరు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36. సరే, నిజంగా కాక్టైలా? అవును. కాక్టైల్ నాకు ఫ్లేవర్ తెలుస్తుంది, బట్ మాక్టైల్లా ఉంది. హార్డ్గా లేదు, క్రాఫ్టెడ్, స్మూత్ ఉంది. నైస్ అండి, నిజంగా చాలా బాగుంది. దీంతో ఈ కాంబినేషన్ అదిరిపోయింది. సూపర్. అంటే జనరల్గా వచ్చిన వాళ్ళందరూ ఇదే కాంబినేషన్ తీసుకుంటారా? అవును. ఇది ఆటోగ్రాఫ్ అండి. ఆటోగ్రాఫ్ అంటే ఒకసారి చూడండి, టేస్ట్ చేయండి. సో దిస్ ఈస్ ఫర్ లేడీస్, జెంట్స్, ఎవరైతే నాన్ ఆల్కహాలిక్స్ ఉంటారు కదా, Okay. వాళ్ళ కోసము. సో ఇది కూడా మీ ఇన్వెన్షనే. అవునండి. ఫ్రూట్ బేస్, ఆల్ ఫ్రూట్. సరే, ఇప్పుడు మీకు యూనో వాట్, నేను ఒక విషయం చెప్పనా? చెప్పండి. కాక్టైల్కి మాక్టైల్కి ఇప్పుడే డిఫరెన్స్ తెలుస్తుంది నాకు. అవునా? ఇందాక దాకా డిఫరెన్స్ కాక్టైల్ కానీ మాక్టైల్ అన్నట్టు ఏదో మాట్లాడాను. అవును. బట్ ఒరిజినల్గా మాక్టైల్ తాగినప్పుడు వాట్ ఈస్ మాక్టైల్ అనేది నాకు డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఒరిజినల్ ఆల్ ఫ్రూట్స్, నో యాడెడ్ షుగర్స్. చాలా స్వీట్ ఉంది సార్, బాగుంది. మాక్టైల్ ఖచ్చితంగా నేను నెక్స్ట్ టైం నా ఫ్యామిలీతో వస్తే తప్పకుండా ఐ ఆర్డర్ దిస్. అండ్ ఆటోగ్రాఫ్ ఇస్ ద ప్రీమియం సిగ్నేచర్ మాక్టైల్ హియర్. మస్ట్ అండ్ ట్రై. నెక్స్ట్ ఇంకే ఉంది సార్ మీ దగ్గర మీ సిగ్నేచర్ డిషెస్? మెయిన్ కోర్స్ ఉన్నాయండి. సో మెయిన్ కోర్స్ పొట్లం కీమా బిర్యానీ. సో ఆఫ్టర్ కాక్టైల్ ఒక పొట్లం బిర్యానీ తెప్పించారు సార్. ఇది ఏంటి సార్ పైన లేయర్ వేసారు? అది ఎగ్ లేయర్, ఎగ్ ఆమ్లెట్. అంటే పొట్లం కీమా బిర్యానీ అంటే ఈ కాంబినేషన్లో వస్తుంది. కరెక్ట్. ఫిర్ ఇంకే స్టేక్ అవే తీసుకెళ్తే కూడా ఇదే కాంబినేషన్. సేమ్. ఎందుకు మీకు హోటల్ బయట ఇంత క్రౌడ్ ఉందో ఐఎమ్ ష్యూర్. ఎందుకు ఇంతమంది ఫ్యాన్స్ అయ్యారన్నది నాకు ఇప్పుడు అర్థమైంది. సో మీ దగ్గర ఉన్న డిషెస్లో ఇది ఒక స్పెషల్ డిష్. అవునండి, సిగ్నేచర్. లవ్డ్ ఇట్ సార్, సీరియస్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టార్టింగ్లో మీ డిష్లో అంత దమ్ముందని అడిగాను. అవును. అంత దమ్ముంది కాబట్టి మీరు 6 years నుంచి ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతున్నారు. కరెక్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ రజనీకాంత్ గారు. థ్యాంక్ యూ అండి. స్టార్టింగ్లో నేను ఏ ఇంప్రెషన్తో వచ్చానో ఆ ఇంప్రెషన్ కూడా ఇంప్రెస్ అయ్యే విధంగా మీరు ఆన్సర్స్ ఇచ్చి నా చేతే తినిపించి నా నోటితోనే ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో చాలా డెలిషియస్ ఫుడ్. నేనైతే ఐ లవ్డ్ ఇట్ సీరియస్లీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ టైం ఇంకొక మంచి ఇంటర్వ్యూతో కలుద్దాం ఖచ్చితంగా. ఓకే గైస్, చూసారు కదా ఈరోజు సోషల్ పోస్ట్ ఫుడీలో
ఒక యూనిక్ ఇంటర్వ్యూ. సో కృష్ణపట్నం మల్టిపుల్ బ్రాంచెస్తో ఎంతో సక్సెస్ఫుల్గా తెలంగాణ హైదరాబాద్లో రన్ చేస్తున్నారు. వీళ్ళకి ఎటువంటి ఫ్రాంచైజెస్ అవుట్ ఆఫ్ ద సిటీ లేనే లేవు. ఏపీ తెలంగాణలో దే హ్యావ్ ఓన్లీ 3 బ్రాంచెస్. వన్ ఈజ్ శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో ఉంది, అండ్ సెకండ్ వన్ రోడ్ నెంబర్ 36లో ఉంది, అండ్ థర్డ్ వన్ నెక్సస్ మాల్లో ఉంది. సో వీళ్ళకున్న 3 బ్రాంచెస్ ఇవి మాత్రమే, అండ్ అదర్ బ్రాంచెస్ని ట్రస్ట్ చేయకండి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ రెస్టారెంట్తో సస్పెన్స్ ఉన్నటువంటి నిజాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ నితిన్ కృష్ణ. బాయ్ బాయ్.